విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో జై శ్రీకృష్ణ బి.సి. సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రముఖ సంఘ సేవకులు వి. కృష్ణారావు అన్నారు. ప్రకాశం జిల్లాలోని తూర్పునాయుడు పాలెంలో జన్మించిన కృష్ణారావు ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తమిళనాడులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ తర్వాత ద్రవిడ దేశం పేరుతో ఒక పార్టీని స్థాపించి ప్రజాసేవ చేస్తున్నారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేసే అవకాశం లభించిందన్నారు. వీటిని మరింత విస్తృతం చేసే క్రమంలో జై శ్రీకృష్ణ బి.సి. సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటగా ప్రకాశం జిల్లాలో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ సంతోష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఇంకా క్రికెట్ టోర్నమెంట్, వైద్య శిబిరాలు నిర్వహణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత 43 సంవత్సరాల నుంచి ద్రావిడ దేశం అనే ఒక పార్టీ స్థాపించి ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం దృష్టిగా మేము పనిచేస్తూ వస్తున్నాం. మా యొక్క కృషిలో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క అభిమాన్య చోరుకొని వారితో కూడా పనిచేయడం జరిగింది. జాతీయ విపత్తు ఏర్పడినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ద్రావిడ దేశం మాత్రమే జ్ఞాపకం వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామం. నేను చదువుకుంది కూడా ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీ. ఇతర రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు నేను పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లాకి చేయాలనే మంచి చేయాలనే ఉద్దేశంతో మన యొక్క మిత్రుల సహకారంతో వారి యొక్క ఆలోచన మేరకు ఇటీవల ఒంగోలులో జై శ్రీకృష్ణ బి.సి. సమితి అనే ఒక సేవా సంస్థను ఏర్పరిచాం. దీనిలో 3 విభాగాలను మేము ఎన్నుకున్నాం. ప్రస్తుతం ప్రతి విద్యార్థికి, ఈ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల ఎస్ఎస్సిలో పాస్ అయినటువంటి విద్యార్థులు అటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, ఇటు ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ఉండే మన జిల్లాలో ఉండే 56 మండలాల్లో ఒక్కొక్క మండలంలో అటు 3 విద్యార్థులు, ఇటు 3 విద్యార్థులు, ప్రైవేటు గవర్నమెంట్ కలిపి 6 విద్యార్థులకి మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాం. అదేవిధంగా 56 మండలాల్లో కూడా ఇస్తున్నాం. అది కాకుండా మన యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి సిబిఎస్ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మొదటి 3 ర్యాంకులు వచ్చాయో వారికి మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000గా ఇస్తున్నాం. అనేక 139 కులాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని కులాలకి ఒకసారి మేము ఎక్స్టెండ్ చేయలేం కాబట్టి మా యొక్క సేవా కార్యక్రమాలు శ్రీకృష్ణుడు పుట్టిన వంశమైనటువంటి యాదవ వంశానికి సంబంధించిన విద్యార్థులను ప్రోత్సహించాము. ఎందుకంటే ఆయన గీతోపదేశం చెప్పినట్టుగా అందరికీ ఒక మంచి గీతం ఉపదేశం చేశాడు. ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని ఆయన సామాజిక వర్గాలకు చెందినటువంటి యాదవ విద్యార్థులకి ఈ సంవత్సరం మొదటి విడతగా అతి త్వరలో ఒక కార్యక్రమం జరిపి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాం. తర్వాత ఒక 2 గ్యాప్ తీసుకొని 3 నెలలు 4 నెలలు గ్యాప్ తీసుకొని స్పోర్ట్స్ వాళ్ళ క్రికెట్ మ్యాచ్ జరిపి అన్ని కులాల వారికి ప్రోత్సాహంగా చేయాలనుకుంటున్నాం. తదుపరి డాక్టర్ల సహాయ సహకారాలతోటి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజానీకానికి వైద్యం ఫ్రీగా అందించే యొక్క సేవా దృక్పథంలో భాగ్యంగా మెడికల్ క్యాంపులు చేయాలనుకుంటున్నాం. ఇది మేము ఈ సంవత్సరానికి చేసిన ప్లాన్స్. ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిగా అధిరోహించినటువంటి ఒక మహిళా మల్లి పద్మశ్రీ మన సంతోష్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి స్టూడెంట్స్కి క్యారియర్ గైడెన్స్ ఇవ్వడానికి వారు మాకు సందేశాన్ని పంపించారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇదే సేవా దృక్పథం కలిగినటువంటి ప్రజాప్రతినిధులను మేము ఎన్నుకొని
ఈ కార్యక్రమాలు వారు కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని చెప్పి తీర్మానం చేసుకుంటున్నాం. మేము ఎక్కడ చేస్తున్నామని చెప్పని ఇంకా డిసైడ్ కాలేదు ప్రదేశం, ఒంగోలులోనే చేస్తాం. ఆ యొక్క ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత ఆ గెస్టులు మేమందరం కూడా నిర్ణయించుకొని మీ అందరూ కూడా మేము తెలియజేసుకుంటూ మా కార్యక్రమాలకి మీ యొక్క మీడియా మిత్రుల సహకారం ఎల్లవేళలా కావాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రకాశం జిల్లాలోనే జరిగింది. నేను ఎండి కంప్లీట్ చేసి ఇక్కడే ఒంగోలులో కొన్ని రోజులు కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి కనిగిరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి సర్వీసెస్ చేస్తున్నాను. నాకు బాబాయ్ అవుతారు ద్రవిడదేశం కృష్ణారావు గారు. ఆయన సహాయ సహకారాలతో నేను కూడా సాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని, ముందుకు రావాలని ఇంట్రెస్ట్ తోటి దీంట్లో మేము అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి దాంట్లో ఉండే సాధక బాధలన్నీ మాకు తెలుసు. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం కొంచెం ప్రతిభ చూపే విద్యార్థులను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు విద్యాపరంగా మంచి పొజిషన్లోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ కొంచెం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎడ్యుకేషన్ మేము ఎంచుకున్నాము. ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే బిలో ద మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ళు మనం ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని బట్టే సైమల్టేనియస్గా కాలం పర్మిట్ చేస్తే తర్వాత ఈ వైద్యపరమైన కానీ ఈ క్రీడా రంగంలో కానీ మిగతా విషయాల్లో మేము చొరవ తీసుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ తరపున కూడా మాకు పత్రికా ముఖంగా కూడా మాకు మీడియా తరపున కూడా సపోర్ట్ ఉంటే ఈ కార్యక్రమాలని త్వరితగతిన ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. మా వైపు నుంచి కూడా మీకు ఏ సహకారం కలనా చేయడానికి మేము ముందుంటాం. జిల్లాలో సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళ పిల్లలకి 3కి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాము. 5,000, 3,000, 2,000 దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాం. ఇంకా ఈ ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ అవుతే అన్నీ మాకు అనుగుణంగా ఉంటే ఇంకా మిగతా రంగాల్లో కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను 1980లో గ్రూప్ 4 సర్వీస్ ఎగ్జామ్స్ రాసి 1984 మార్చిలో జూనియర్ అసిస్టెంట్ చేరి స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పదవి విరమణ చేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా నేను విద్యార్థి లైఫ్ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకైతే ఎక్కడైతే నా సేవకు ఒక నాయకుడిగా ముందుకు వచ్చాను, ప్రజాసేవకైనా సరే. అదేవిధంగా ఏదైతే ఈరోజు మా వి కృష్ణారావు గారు తలపెట్టారో జై శ్రీకృష్ణ బీసీ సమితి కార్యక్రమంలో పూర్తిగా నేను నిమగ్నమై మా డాక్టర్ గారు మురళీకృష్ణ గారు వీళ్ళు చేసే కార్యక్రమంలో నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 56 మండలో చేయడానికి తలపెట్టారో వాటికి కానీ నెక్స్ట్ జరగబోయే బీసీ తరపున జరగబోయే స్పోర్ట్స్ కానీ ఏదైనా ప్రజాసేవ కార్యక్రమం వైద్య కార్యక్రమాలకు కూడా పూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమమైనా ముందుండి నేను నడవడానికి వెనుకాడనని చెప్పని, అదేవిధంగా ఎడ్యుకేషన్ తరపున ఏదైతే ఇవాళ పిల్లలకి ప్రతిభా పురస్కారాలు తగ్గట్టారో ఆ బీద విద్యార్థులు ఎవరైనా ఉండా తల్లిదండ్రులు లేకపోయినా విద్యార్థుల్ని కస్తూర్బా పాఠశాలలో కానీ రెసిడెన్సుల్లో కానీ ఈరోజు కూడా నేను సంవత్సరానికి వచ్చి సుమారు 10 మంది విద్యార్థులు చేరుతున్నాను. నేను పదవి విరమణ చేసినా కూడా అదేవిధంగా ముందు కూడా విద్యార్థులకు ప్రజలకు సేవ చేయడం ముందుందని చెప్పని మనవి చేస్తున్నాను.